ఏది ఏమైనా మరి యొక్క నూతన వారాన్ని మన జీవితానికి దేవుడు ప్రసాదించాడు కనుక కుడి వచ్చిన బిడ్డలకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక్కసారి గమనించండి, కింద కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి చేరిపోయిన కూర్చోండి, ఇబ్బంది పడొద్దు. మీ ముఖాలు చూడగానే నేను ఇట్టే చెప్పేయగలను, దేవుడు నాకు కృపనిచ్చాడు. ఎవరు ఉపదేశాన్ని శ్రద్ధగా వింటున్నారు, ఎవరికి బోరింగ్గా ఉంది, ఇబ్బంది పడొద్దు. కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈ శ్రేష్టమైన సమయమున, ఈ మధ్యకాల వేళలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదే మధ్యకాల సమయమున ఒక వ్యక్తి ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ వ్యక్తితో దేవుడు చాలా క్షుణ్ణంగా మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకలి బాధ ఎక్కువై ఊరికే ఎందుకు ఉండాలా, ఊరికే మొక్కులు వగిలినట్టు వాసన అయితే లేపుతున్నారు కానీ ఇంకా భోజనాలు రాలేదు. ఆమేన్. ఊరికే మొక్కులు వగిలినట్టు వాసన అయితే వస్తుంది కానీ ఇంకా తెస్తారేమో చూస్తుంటే ఇంకా రాలే, ఈ లోపు ఎందుకు వేస్ట్గా ఉండాలని చెప్పేసి ఒక వ్యక్తి మిద్దెపైకి ఎక్కేశాడు. ఒక వ్యక్తి మిద్దెపైకి ఎక్కి ఆమేన్, హల్లెలూయా, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న వేళలో బైబిల్లో శ్రేష్టమైన కీలకమైన గడియలు కొన్ని ఉన్నాయి. ఆ సమయంలో ప్రార్థన చేసిన వారికి దేవుడు అద్భుతంగా కార్యాలు చేశాడు. పర్టికులర్ టయాన్ని మెన్షన్ చేశాడు ఆత్మదేవుడు బైబిల్ గ్రంథంలో. మీకు కూడా అదే చెప్పాను, కొన్ని నిర్దేశించబడిన సమయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఖచ్చితంగా ఆ సమయాల్లో మీరు ప్రార్థన చేయండి అని చెప్పా. ఎంతమంది చేస్తున్నారేమో నాకైతే తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. విన్నవారందరూ దేవుడు చెప్పినట్లు చేదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు మధ్యకాల సమయంలో తన శిష్యునితో మాట్లాడిన దేవుడు ఈ మధ్యకాల వేళలో సంఘముతో మాట్లాడుతున్నాడు. అలనాడు సంఘానికి అవసరమైన మాటలు తన శిష్యునితో దర్శన రూపకంగా మాట్లాడి చెప్పిన దేవుడు ఈ మధ్యాహ్న వేళలో సంఘానికి శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని సంసిద్ధపరిచాడు కనుక చాలా జాగ్రత్తగా విని ఆత్మలో మీరు మరింతగా బలపడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. బిగ్గరగా. ఓకే, ఎందుకు నా జాంకులు చప్పట్లు కొట్టించంటావు అనే డౌట్ ఎవరికైనా వచ్చిందే? నిజం చెప్పండి, ఎంతమందికి వచ్చింది? మీరు ఎత్తరు కానీ లోపల ఆల్రెడీ అందరిలో ఉంటుంది అది. అంటాకల్లా చప్పట్లు అంటాం, అంటాకల్లా చప్పట్లు అంటాం. తర్వాత కలిసన్నీ చెప్తా ఎందుకు అట్లా. నేనే కాదు, ఏ దైవజనుడైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి కొట్టి గంభీరంగా దేవుని నామని మహిమపరుద్దాం. నవ్వుతూ, అందరు నవ్వుతూ సంతోషంగా. మీ ముఖాల్లో ఎండ దెబ్బకు అన్ని ముఖాలు వాడిపోయినాయి. కొట్టాలా, పల్లి గిలియాలా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ నోటి నిండా నవ్వుంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మయ్యా, ఇప్పుడు వాక్యం చెప్పబోతుంది. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు చప్పలు కొట్టించామో? రైట్. ఈ మధ్యకాల సమయంలో ఆత్మదేవుడు ఒక కీలకమైన మాటను మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ధూపము. అందరు చెప్పండి, ధూపము. చెప్పాలి అందరూ. ధూపము అంటే ఏంది? ధూపము అనగా ఏంటి? సాంబ్రాణి, వెరీ గుడ్. ఇంకా నైవేద్యం, వెరీ గుడ్. ఇంకా నల్ల సాంబ్రాణి, ఓకే. ఇంకా రైట్. మీకు అర్థం కానికి చెప్తా. ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలు, నేను చెప్పే మాట వినండి జాగ్రత్తగా. నేను సంఘాలను విమర్శించి మాట్లాడటం లేదు. నేనేదో పెద్ద భక్తిపరులు ఇతరులు భక్తిపరులు కాదు అనే మాటలు మాట్లాడలేదు.
ఇతరులకు తీర్పు తీర్చడానికి నాకేం పనింది? ఆమేన్, హల్లెలూయా. తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు, అతనికి అప్పగించా. నేను చూసొచ్చి నేను ఎదిగినటువంటి ఉండొచ్చినటువంటి కొన్ని సంఘాల గురించి చెప్తున్నా. ఎవరికి నేను తీర్పు తీర్చేవాడిని కాదండి. నా మాటలు బహుశా వాళ్ళను వీళ్ళను విమర్శించినట్లు ఒకవేళ ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆ మాట వెనకాల దాగి ఉన్న పరిశుద్ధాత్మని యొక్క సంకల్పాన్ని మీరు గమనిస్తే మీరు ఆ బాధని మీరు గ్రహించగలరు. లేకపోతే ఏంది నా వాళ్ళని విమర్శిస్తాడు, ఈ పాస్టర్లను, ఈ సంఘాన్ని, ఈ సేవకుని అనేది మీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. మీకు అర్థంగా ఉన్నది చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కొన్ని సంఘాల్లో దైవజనులు, సేవకులు, బాబులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ అండ్ వైట్ వేసి, ఏమండి ఇప్పటికీ ఉపకరణాలు అలాగే ఉన్నాయి, ఇంత మోని బోలిగిన ఇన్న మాదిరి ఉంటుంది. చూసినారు ఎంతమంది? చేతులు ఎత్తే బాగుంటుందేమో. మీరు చూసినది నేను చెప్తున్నా. ఆమేన్. అది బైబిల్ గ్రంథంలో ఉంది, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఇంత మోని ఉంటుంది, గొలుసులతో ఉంటుంది, అది 3 గొలుసులతో ఉంటుంది. ఇట్లా చూసారా? నేను ఏ చూపినికి మనకి ఎల్ఈడి లేదు, వచ్చినాక అన్నీ చూస్తాం. ఇది పిక్చర్ గుర్తుంది కదా? ఈ 3 గొలుసులు ఉంటాయి, ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ను అట్లా పైకి ఎత్తితే పై బొచ్చ ఏమంటారు దాన్ని, పైది గిన్నె మూత పైకి వస్తే దాని మీద నిప్పులు వేసి దాని మీద సాంబ్రాన్ని వేసేసి, ఏమండి ఏమి లేదురా ఇట పట్టుకొని ముందుకు ఎనికి ఎక్కడ వేస్తుంటారు? బలిపీఠం మీద. ఇంకా కొంతమంది మందిరం అంతా తిరుగుతారు, మందిరం చుట్టూ తిరుగుతారు. అదేదో ఆ దోమల మంది కొడతారు చూడు, పొగ. అట్లా క్షమించండి, బాధతో నేను మాట చెప్తున్నా. నేనేదో వ్యంగ్యంగా మాట్లాడలేదు, బాధతో మాట్లాడుతున్న మాట. ధూపం, ఎస్, ఎగ్జాక్ట్గా అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం ప్రకారం ఇది క్రమము. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఇది చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమిపైకి వచ్చి పరిచర్య విధానాలు తెలియపరచక మునుపు ఇది జరగాలి. ఇది మోషేకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ప్రత్యక్ష గుడారములో ధూపం వేయాలి, ఇది జరగాలి. కానీ మన వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, స్టిల్ నౌ ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి పాత నిబంధన గ్రంథాన్ని ఏం చేశాడు, క్రొత్త నిబంధన గ్రంథంలోకి ఏవి తీసుకుని వచ్చాడు, ఏవి మార్చాడు, ఏవి కొట్టేశాడు, ఏవి నెరవేర్పు జరిగించాడు, ఏది చెయ్యమని ఆజ్ఞాపించాడు, ఇది తెలియక చాలా మంది చాలా సంఘాల్లో ఇప్పటికీ ధూపం వేస్తున్నారు. ఇప్పటికీ ధూపం వేస్తున్నారు. అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవారు లేరు. ఎందుకు? నీకు తెలిసే కదా. ఆమేన్. నీకు తెలిస్తే కదా అడిగేది. ఆయన ఏదో చేసుకుంటూ పోతున్నాడు, మనం ఏదో చూడాలి. అది చూసి వచ్చి ఏందో రాజాన పొగేయడం లేదే, పక్కన చూసి వచ్చి రాజాన పొగేయడం లేదే. ఒక ఆమె వచ్చింది, ఏదో ఊరు, అది మొత్తానికి తెలియదు. వచ్చి ఆ రోజు బల్లారాధన బల్లిస్తున్నా, ఎక్కడ చూసి వచ్చిందో ఏమో తెలియదు. మళ్ళా తల్లి చూసి, ఏంది అన్న బల్లారాధన వెరైటీగా ఇస్తున్నాడే, నేను ఎప్పుడు మా ఊళ్ళో మా చర్చిలు ఇట్లా జరగదే, యాన్నో చూసి వచ్చి. అందుకే మీరు తిరిగి వచ్చి చూసినటివి ఏంటో మీకు తెలుసు. ఇక్కడ జరుగుతున్న పరిశుద్ధాత్మని యొక్క క్రమం ఏమిటో మీరు గ్రహించుదురుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఎక్కడో చూసొచ్చి ఇక్కడది లేదే అనుకుంటారు చాలామంది. పాత నిబంధన గ్రంథం ప్రకారం యాజకుడు ఖచ్చితంగా ధూపం వేయాలి. అహరోను సంతతి వారు, లేవి గోత్రికులు ఖచ్చితంగా పనికి అర్హులై ఉన్నారు. నా వైపు చూడాలి, బైబిల్ ఏం తిరిగేద్దు, మీకు తెలిసినే చెప్తున్నా. ఆ పని చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తరువాత ఈ దీప నైవేద్యాన్ని దేనికి మార్చాడు, ఏది జరిగించాడు, దేన్ని కొట్టివేశాడు, ఏది ఇంప్లిమెంట్ చేశాడు, ఏది నెరవేర్చాడు, ఇక ఏది చెయ్యమని ఆజ్ఞాపించాడు జనాలకు.
యేసయ్యకు మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. పాత నిబంధన గ్రంథాన్ని ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు రాలేదు, కానీ చెప్పాలి దాన్ని నెరవేర్చుటకే వచ్చి తిని. ఏది నెరవేర్చాడు, ఏది చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆమేన్. ఇది తెలుసుకోకుండా నువ్వు సుట్టం సూపులాగా వెళ్ళి మందిరంలో కూర్చొని ఆయన ఏదో చేస్తున్నాడు, నేనేదో పోయినా రూపాయి, 10 రూపాయలు, 10 రూపాయలు చినిగిపోయిన నోట్లు, చెల్ల నోట్లు కానిపెట్లు వేసిన ఇంటికి వచ్చేసిన అనేటట్టు నువ్వు ఉంటే నీ జీవితము ప్రభు రాకడకు సిద్ధపడనిదై ఉంటుంది. నీవు సిద్ధపడని ఒక వధువు సంఘముగా ఉండిపోతావు. సంఘములో ఏం జరుగుతుంది, పరిచర్య విధానాలు ఏమిటి, అందుకే మీకు తెలియదు కాబట్టి ఈరోజు సంఘాల్లో ఏది జరుగుతున్నా మా చర్చిలు ఇట్నే, మాది ఇట్నే, మాది ఇట్నే, మాది ఓయమ్మ ఎప్పటి నుంచో ఉంది, మీదేంది ఇప్పుడు పుట్టింది అని ఈరోజు చాలామంది అంటున్నారు. పాత నిబంధన గ్రంథం ప్రకారమడి ఆ ధూపం కొత్త నిబంధన గ్రంథం ప్రకారమడి ఇప్పుడు ఆ ధూపం దేనికి మార్చబడింది? ఎవరినైనా అడిగినారా? ఎక్కడెక్కడో తిరిగిచ్చినారు కదా, అన్ని ఊళ్ళో ఉన్న సంఘాలన్నీ మీవే. ఈరోజు ఏడు ఉంటావు, రేపు ఇంకొక సంఘంలో ఉంటావు, రేపు ఇంకొక సంఘంలో ఉంటావు, అన్నీ తిరిగి ఇచ్చినావు కదా. ఏనాడన్నా అడిగావా? అన్నా, అయ్యా, బాబు, పాస్టరు, గురువులయ్యా, అర్చన, ఇంకా ఏంటో ఎందుకయ్యా అది వేస్తున్నావు? ఉపయోగం ఏంటయ్యా? దానివల్ల ఉపయోగం ఏంటి? అది చేయడం వల్ల మనకు ఒరిగేది ఏంటి? అది ఏ కాలములకు సంబంధించింది? ధర్మశాస్త్రానికి సంబంధించింది. ఇప్పుడు కృపలో ఉన్నాం, కృప ఏమి చేయమని చెప్తుంది? ఎన్నడన్నా అడిగారా? మనకెందుకుంటే వాళ్ళు ఏదో చేస్తుంటారు, మన మీద చూస్తున్నారు అంతే. సంఘంలో ప్రేక్షక పాత్ర వహించాలి. ఇలా నీ ఉన్నన్ని దినాలు నా దేవుని రాకడకు నువ్వు సిద్ధపడవు. అందుకే ఇక్కడ ప్రతిదీ నువ్వు గ్రహించులాగున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ప్రతిదీ నువ్వు గ్రహించాలి. మరుగైనవి అలాగే మరుగు పెడుతున్నారు, మభ్య పెడుతున్నారు, సంఘాలకి సత్యాన్ని తెలియపరచకుండా అలా అణిచివేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధూపం కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి రూపాంతరము చేశాడు, దేనికి ట్రాన్స్ఫర్ చేశాడు, దేనికి మార్చాడు, ఇది తెలియకపోతే నువ్వు అసత్యములో ఉన్నట్లే. పరిశుద్ధాత్మ దేవునికి నీవింకా చోటు ఇవ్వనట్లే. ఆయన నిన్ను సర్వసత్తులకి నడిపించాలని ఇష్టపడుతుంటే నువ్వేమో సంఘాన్ని వదిలిపెట్టి రావు. నాకు ఇదే బాగుంది, సంఘాన్ని వదిలిపెట్టొస్తే మేము చచ్చిపోతే మాకు స్థలాలు ఇవ్వరు, సంఘాన్ని వదిలిపెట్టొస్తే మాకు పెళ్ళిళ్ళు అయితే మాకు ప్రకటన కాగితాలు ఇవ్వరు. ఈరోజు సంఘాలు ఎందుకున్నాయి? చచ్చిపోతే సమాధి చేయటానికి, రెండవది పెళ్ళిళ్ళు పేరంటాలు చేయడానికి. ఒక సహోదరుడు వచ్చి ఏడ్చుకుంటూ చెప్తున్నాడు, అన్నా ఊర్లోకి వచ్చి మమ్మల్ని భయపిస్తున్నారన్నా, ఊర్లోకి వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నారన్నా, ఊర్లోకి వచ్చి మమ్మల్ని చూద్దాం, నీ ఇంట్లో నీ బిడ్డ పెళ్ళి ఎట్లా చేసుకుంటావు చూచాం అని ప్రగల్భాలు పలికిపోతున్నారన్నా. తీరా పెళ్ళి పెట్టుకున్నారన్నా, ఏం చేయాలని అర్థం కాలేదన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకున్నాయి ఆ సంఘాలు ఈ కాలంలో? ఏమండి, చనిపోయిన తర్వాత ఎక్కడ భూస్థాపన చేస్తే ఏంటి? ఈరోజు సంఘానికి వస్తున్న వాళ్ళు బెదిరించి సంఘంలో నువ్వు ఆత్మలు ఉంచుకుంటావా?
సత్యమేదో తెలియపరచకుండా అసత్య మార్గంలో నువ్వు ఉంటూ సత్యాన్ని నువ్వు చెప్పవు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వసత్యంలో నడిపించాలని ఇష్టపడుతుంటే అటువంటి వారిని ఆపుతున్నావు. నువ్వు ఆపేది మనుషులను కాదు, నువ్వు ఆపేది మనుషులను అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మని దుఃఖ పెడుతున్నావు. సేవకుడా, ప్రతి ఉపదేశంలో సంఘాన్ని సరిచేసే మాటలు మాట్లాడతాడు. నువ్వు భయపిస్తున్నది, నువ్వు బెదిరిస్తున్నది నీ కంటికి కనిపించేటువంటి కుటుంబాలు అనుకుంటున్నావు. గత కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉన్న దేవుడు ఇప్పుడు అంతటా అందరూ రక్షింపబడి ఆ రక్షణ గురించిన ఉపదేశాలు విని మనోనేత్రాలు వెలిగించబడి పరిశుద్ధాత్ముని ద్వారా సర్వసత్తుల్లోనికి నడిపించబడాలని యేసుక్రీస్తు వారి యొక్క సంకల్పమై ఉన్నది. కొట్టు చప్పట్లు కట్టగేసాయికే. ఈరోజు నువ్వు ఆపుతుండొచ్చు, భయపెడుతుండొచ్చు. నువ్వు మేత వేయవు, సరైన మేత వేయటానికి పంపించేటోళ్ళు పంపించవు. నువ్వు బాగుపరచవు, బాగుపరిచే దగ్గరికి పంపించవు. సిద్ధాంతాలు తీసుకొని వచ్చి పైన ఏదో జీతాలు పంపిస్తే సేవ చేయటానికి ఎలా మనసు సాక్షి ఒప్పుకుంటావయ్యా? వాత వేయబడిన మనస్సాక్షితో ఇక ఎన్నాళ్ళు సేవ చేస్తావు? ప్రజలు ఎన్నాళ్ళు మభ్య పెడతావు? ప్రజలు ఎన్నాళ్ళు తప్పుదోవ పట్టిస్తావు? ఈ ఉపదేశము ద్వారా నా దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న బిడ్డలతో సంఘంతో చెలగాటలాడొద్దు, మంచిది కాదు. బతికినన్ని దినాలు ఇక్కడ నీ హయాం జరగవచ్చు. చావు అన్నది దేవుడు ఒక రోజు నిర్ణయించాడు, నీకు నాకు ప్రతి ఒక్కరికి. చనిపోయిన తర్వాత నువ్వు లెక్క అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ నువ్వు దోషివైనావనుకో, నీకొచ్చే శిక్ష అతి భయంకరంగా ఉంటుంది. కనుక లోబడు నా దేవుని మాటకు. సంగమా, మీరు గమనించండి. అంత్యకాలంలో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. ఏది పడితే అది నమ్మి ఏది పడితే అది చెయ్యొద్దు. ఏదైనా సంఘమే కదా, ఏదైనా ప్రార్థనే కదా. ఈ మాట అంటే నిజం చెప్తున్నా, నాకు భయంకరమైన కోపం అనేది ఏనాడు చంపేయడు దేవుడు. కానీ బాధతో కూడిన కోపం మీకేంటో తెలియదు, నాకు తెలుసు. అది బాధలలో వచ్చే కోపం. ఏమి యాదైనా ప్రార్థనే కదూ, యాదైనా సంఘమే కదూ. ఎవరు నీకు చెప్పింది? ఎందుకంటున్నావు ఆ మాట? అపవాది నీ నోటిని ఆధారం చేసుకున్న మాట పలికిస్తుంది. ఈ విషయాన్ని నీకు అర్థం కావటం లేదు. అసత్యాన్ని బోధించేది నీకు సంఘం ఎట్లవుతుంది? నేను సత్యాన్ని సర్వసత్యంలోనికి నడిపించనిది అతను సేవకుడు ఎట్లా అవుతాడు? మంచేదో చెడేదో తెలియకుండా నిన్ను మభ్య పెడుతూ ఇంకా చీకటిలోనికి నెట్టేవాడు సేవకుడు ఎలా అవుతాడు? అది సంఘం ఎలా అవుతుంది? అది ఉపదేశం ఎలా అవుతుంది? ఎటువంటి బోధకు అలవాటు పడుతున్నావు? ఎటువంటి సంఘానికి అలవాటు పడుతున్నావు? ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్లున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ సంఘానికి వెళ్తున్నా, ఏ మాటలు వింటున్నా, పోనీలే, కృపాకాలంలో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. నా దేవుడు యొక్క ఆత్మ తీవ్రత మరి ఎక్కువ అవుతుంది. కనుక ప్రియులారా గమనించు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధూపాన్ని కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఆత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేనికి మార్చాడు? ఈరోజు సంఘాలు అవే జరుగుతున్నాయండి. నోరు తెరవటం లేదండి. ముందు తెలిస్తే కదండి మీకు నోరు తెరిచేది. ఆమేన్, హల్లెలూయా. నీకు సత్యం అన్నది తెలియపరిస్తే కదండి. నువ్వే అసత్యములో ఉంటే, నీకే తెలియకపోతే ఎలా నువ్వు ప్రశ్నించగలవు? పాత నిబంధన గ్రంథం ప్రకారమడి ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో కృపాకాలంలో ఉన్నోడు ధూపం వేస్తే అతన్ని బైబిల్ ఏమని పోల్చుందో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ విధానం, ఆ ధూపం వేసే విధానం, సేవకులో 2 చేతులు జోడించి చెప్తున్నా, విను విను. ప్రజల్ని మభ్యపెట్టొద్దు. సంఘం నీది కాదు, ఆత్మలు నీవారు కాదు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఒకవేళ తెలియదేమో, వినయ్యా, మీరు వినండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ ధూపం
ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథం ప్రకారం అది చేస్తే, ఇప్పటికీ ఆచరిస్తే, ఇప్పటికీ ఆ పనులు చేస్తే, అలా వేసే వాళ్ళని బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుందో తెలుసా? ఏమని చెబుతుందో తెలుసా? రండి చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 3వ వాక్యం. ఎద్దును వధించువాడు, ఎద్దును వధించువాడో నరుణ్ణి చంపిన వాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు అటువంటి వాడే. విను జాగ్రత్తగా. నైవేద్యము చేయువాడు పంది రక్తమును అర్పించువాని వంటి వాడే. అదిగో నోట్ చేసుకో. ధూపము వేయువాడు, ధూపము వేస్తే బొమ్మను స్తుతిస్తున్నట్లయ్యా, అనగా ఒక విగ్రహారాధన చేస్తున్నావయ్యా. దేనికి అర్పిస్తారయ్యా ధూపము? ఒక బొమ్మ కర్పిస్తున్నారయ్యా. నీ దేవుడు బొమ్మ కాదే, నీ దేవుడు కళ్ళుండి చూడనివాడు కాదే, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు చెవులుండి విననివాడు కాదే, నువ్వు ప్రార్థిస్తూ ధూపం వేస్తున్న దేవుడు నోరుండి మాట్లాడినవాడు కాదే. ధూపం వేసే బిడ్డలో ఈరోజు నువ్వు విగ్రహారాధన చేస్తున్నది కాక సంఘముతో విగ్రహారాధన చేపిస్తున్నావు. ప్రశ్నించే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. ఇప్పటికీ జరుగుతున్నాయి అవి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంఘాల్లో ఇప్పటికీ జరుగుతుంది. నీకు నిజంగా సంఘం మీద ప్రేమ ఉంటే ఈ మాట తీసుకుని వెళ్ళి, అయ్యా ఇది తప్పు, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, నువ్వు చేసేది ఏంటి అని అడుగు. నీ చేతనైతే అడుగు. సంవత్సరానికి క్రిస్మస్కు ఈస్టర్కు సంద 500, నెల సంద 250 ఇస్తేనే ఏమే సంద చేయడంలే, సంద కట్టడంలే అని ఓ రొంబిరుసుకొని పోతావే. నీ సంఘము విగ్రహారాధన అయిపోతుందయ్యా. నీ సేవకుడు నిన్ను ఒక విగ్రహారాధనలోకి నెట్టేస్తున్నాడయ్యా. ఇన్నాళ్ళు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలిసింది కదా. అడుగు. పెద్ద మనుషులు, సంఘంలో ఉన్న పెద్ద మనుషులు అడగండి. తెలియనోళ్ళ కాడ కాదండి చేయాల్సింది, తెలుసుకున్న వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడండి. సంఘానికి ఈరోజు ఏమి తెలియపరుస్తున్నావో సేవకుడా? నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నావా? నీ కాలి కింద పెట్టుకుంటున్నావా? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఒక విగ్రహారాధనగా నువ్వు తయారు చేస్తావే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించేవాడితో సమానం. మళ్ళీ ఎలా చేస్తావు ఇది? అది పాత నిబంధన గ్రంథంలో యాక్సెప్టబుల్, అది కొత్త నిబంధన గ్రంథంలో అది రిజెక్ట్ చేశాడు ఆయన. దేవుడు రిజెక్ట్ చేసింది, నువ్వెందుకు సంఘంలో యాక్సెప్ట్ చేస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఎందుకు అంగీకరిస్తున్నావు? నువ్వు చేసేది కాక సంఘంతో చేపిస్తున్నావు. సంఘానికి ఊతపత్తులు తేవడం, సంఘానికి క్యాండిల్స్ తేవడం. ఆ మధ్య ఒక చర్చికి వెళ్ళానండి. నిజం చెప్తున్నా, వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి చేయొద్దు అని చెప్పవద్దయింది నాకు. అక్కడికి వెళ్తే అవి ఉంటాయిరా, అవేంటివి బొచ్చలు, గిన్నె, ఆ గిన్నెల నిండా బొరుగులు, టెంకాయ, పూలదండలు, పసుపు కుంకుమ, సీర, జాకెట్లు, ఊతపద్దులు, క్యాండిల్స్. ఏంటండి, ఏం చేస్తున్నారండి? అదే కాపరి తప్పని చెప్తే సంఘానికి వచ్చే వాళ్ళు చేసే అవకాశం ఉందా?
కాపరి నోరు తెరవడం లేదు. ఈరోజు పైన డబ్బు పంపించేవాడు నోరు మూసేస్తున్నాడు. సంఘాన్ని అసత్య త్రోవలోకి నడిపిస్తున్నాడు. అందుకే కాబోలు ఈ అరణ్య ప్రాంతములో సర్వసత్యాన్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. ఒకటో చప్పట్లు కట్టగేసాయికి ఎంతకాలం ఇక సంఘాన్ని అసత్యం పాలు చేస్తావు? పాత నిబంధన గ్రంథంలో అది యాక్సెప్టబుల్ అయ్యా ధూపము. కొత్త నిబంధన గ్రంథంలో ధూపం యాక్సెప్టబుల్ కాదయ్యా. ఒకవేళ నువ్వు ధూపం ఇప్పటికీ వేస్తున్నావంటే సంఘంలో ప్రజలో చందా కడుతున్నానని చెప్పేసి తక్కువ ఏదన్నైతే పోయి గదిమిచ్చి గొడవ పడతావే, నీ సంఘంలో అసత్య బోధలు జరుగుతున్నాయి, నీ సంఘంలో దుర్బోధలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు? నరకాగ్ని గుండానికి ఈడ్చుకు వెళ్ళే బోధలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు? తప్పైనది సంఘంలో తప్పు చెప్పకుండా ఉన్నారండి. పెద్ద మనుషులను ఎలా ఎన్నుకోవాలో ఈరోజు తెలియపరచకుండా ఉన్నారండి. ఏంటి నెత్తికి మూతికి గడ్డానికి తెల్లింటికలు నడిస్తే వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతారా? లేఖనం ఏమి సెలవిస్తుంది? పెద్ద మనిషిని ఎన్నుకునే విధానం నీ చేతుల్లో ఉంది కదా బైబిల్ గ్రంథము. ఈరోజు డబ్బున్నోడు సంఘంలో పెద్ద మనిషి, ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబులు ఉన్నాడు సంఘంలో పెద్ద మనిషి, కొంచెం పలుకుబడి రాజకీయంగా ఉన్నాడు ఈరోజు సంఘంలో అన్ని పెత్తనాలు చేయనికి వస్తున్నాడండి. ఏంటండి ఇది? నీ కళ్ళకు కనిపిస్తున్నా నోరు తెరవలేని ఒక మూగ కుక్కలాగా ఈరోజు ఉండిపోతున్నారు. అలా తయారు చేశారు సంఘాన్ని. ఒకవేళ తెలిసినా నాకెందుకులే, వాళ్ళందరికీ లేనిది నాకెందుకు వచ్చేలే, ఒరే వద్దురారా ఏమన్నా దాముకొని మనకెందుకు. ఏంటండి నీ ఊర్లో ఉన్న నీ సంఘాన్ని చేతనైతే కాపాడుకో, మళ్ళా ఆమేన్ కాపాడుకో. నెల నెల సంద కడుతున్నావు కదా, పోయి అడుగు. నెల నెల సంద కడుతున్నావు అని చెప్పేసి సిలువ ఇంటికాడికి రాకపోతే ఓ అమ్మ ఇంత గుర్తావే. ఎవర్రా చెప్పింది? ఏం నేర్పిస్తున్నావయ్యా సంఘానికి? ఆ మధ్య ప్రాంతంలో గుండంపడు ప్రాంతంలో బాధాకరమైన విషయం. పండగ రోజు ఆ దైవజనుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి అది తప్పని చెబితే ఊరల్లా వ్యక్తిని వెలివేసిందండి. ఊరు వెలివేసింది. పిల్లలతో సహా ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఎస్, అసత్యమున్న చోట సంఘాన్ని నరకాగ్ని గుండానికి పంపించిన కలిసే సంఘాన్ని సేవను వదిలిపెట్టుకొని తను కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్తే మంచిది కదా. కొట్టు చప్పట్లు కడిగేసాయికి పో. వాళ్ళ సావాలు దాస్తారు. ఉండని ఎన్నాళ్ళు ఉంటారో ఇంకా సత్యంలో, ఎన్నాళ్ళు దుర్బోధలో ఉంటారో ఉండని. నీకు తెలియదు, తెలియపరిచే వాళ్ళు వచ్చి చెప్తే వినవు, ఎట్లా బాగుపడతావు? ఎవడు చెప్పాడండి వీధుల్లోకి? ఏంటి సిలువను గురించిన వార్త ఏంటో నీకు అర్థం కాదు. ఎవడు చెప్పాడు సిలువను మోసుకొని పండగకు ఇంటికాడికి తీసుకొని రమ్మని? సిలువను గురించిన వార్త ఏంటి? అర్థం కావడం లేదు పిచ్చి జనాలకి. తప్పు మీది కాదండి, మొదటి నుంచి మీకు అలా రుద్ది పడేశారు. ఇది పండగంటే సిలువ ఇంటికాడికి రావాలా, పూలదండ తీసుకాలా. పండగ వచ్చే మా ఇతను పటకానికి పగ్గాలు ఉండవు. పండగల్లా మా ఇంట్లోనే ఏమంటే సిలువ వచ్చలే, సిలువకు దండ గుర్తుండా. నీ ఇంట్లో సత్యాన్ని తెలియపరిచే సేవకుని దేవుడు నీ ఇంటికి ఇచ్చాడు. నువ్వు ఇంకా పాడైపోయే పనులు చేస్తే ఎవరు బాగుపరుస్తాడు? చెప్పకాడికి చెప్పినా ఆమెకు వదిలేసిన. బాగుపడు అని చెప్తా, బాగుపడకపోతే నేనేం చేస్తా? చెప్పకపోతే రేపు చనిపోయిన తర్వాత నన్ను అడుగుతాడు దేవుడు అక్కడ లెక్క. చెప్తే ఆ భారం నా మీద ఉండదు, ఆమె చూసుకుంటుంది. ఇక్కడే కాదు, నా ఇంట్లో, నేను పుట్టిన ఇంట్లో కూడా చెప్పా. తెలియక చేశాం, అవి తెలియక పాడైపోయిన పనులు చేశాం. కృపాకాలంలో ఉన్నాం. ఆత్మదేవుడు చూస్తూ నిన్ను నరకాగ్ని గుండానికి పంపించడం ఆయనకి ఇష్టం లేని దేవుడు. కూడా చప్పట్లు కట్టిగేసాయికే. సేవకుడా, చేతనైతే సంఘానికి సత్యాన్ని ప్రకటించు, అసత్యంలోనికి నెట్టెద్దు. నీ కాళ్ళు మొక్కి చెప్తున్నా,
అప్లోడ్ చేసిన తర్వాత ఈ మెసేజ్ నీ దగ్గరికి వస్తే, ఎవడో పైనుంచి ఫండ్స్ పంపిస్తున్నాడు, పైనుంచి జీతం ఇస్తున్నాడు, వద్దు. నువ్వు దేంతైనా చెలగాటమాడు, కానీ సంఘంతో చెలగాటమాడద్దు. సంఘంతో చెలగాటమాడద్దు. నువ్వు సంఘంతో చెలగాటమాడుతున్నావంటే దేవునితో చెలగాటమాడుతున్నట్లే. బిడ్డలు, మీరు కూడా వాళ్ళేం తక్కువలు కాదు, మీరేం తక్కువలు కాదు. దొందే అన్నట్లు ఉంటారు. ఏమండి, తెలుసుకోండి. సావుదలకు వచ్చినావు, నెత్తిన తెల్లెంటికలు నడిచినాయి, ఎప్పుడు గుటికమంటావో తెలియదు. నువ్వు అసత్యంలో ఉండి, తప్పుడు మార్గంలో ఉండి, తప్పుడు సిద్ధాంతంలో ఉండి, తప్పుడు రాంగ్ సంఘంలో ఉండి నువ్వు చచ్చిపోతే సంఘం నీకు సావనికి, నీ సమాధికి స్థలం ఇవ్వచ్చు, పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు. కొట్టు చప్పట్లు కడిగేసాయికి ఎవడైనా సరే. ఇక్కడ స్థలం ఉండొచ్చేమో నీకు, ఇక్కడ సర్వసత్యములో పరిశుద్ధాత్ముని ద్వారా ఎవడైతే నడిపించబడతారో ఇక్కడ స్థలం లేకపోవచ్చు, పరలోక రాజ్యంలో వారి కొరకు స్థలము సిద్ధపరచబడి ఉంటుంది. కొట్టు గట్టిగా. దేని కొరకు పాకులాడుతున్నావు? నా దైవ జనాంగమా, విను జాగ్రత్తగా. ధూపం వేయిస్తే విగ్రహారాధనతో సంబంధం. సంఘాన్ని ఏం చేసినావు? ఒక విగ్రహానికి నిలయముగా తయారు చేసేసావు. రైట్, వినని జాగ్రత్తగా, ముగిస్తున్నా. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఈ ధూపాన్ని దేవుడు దేనికి మార్చాడు? ఈ ధూపాన్ని దేవుడు దేనికి ట్రాన్స్ఫర్ చేసేసాడు? అది వెయ్యొద్దు అన్నాడు కదా, మళ్ళీ ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? పాత నిబంధన గ్రంథములో ధూపం వేస్తే దేవుడు సంతోషించేవాడు. ఎస్, ఆ ధూపం వేసేవాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే దేవుడు సంతోషించలేదు, శిక్షించి పడేశాడు. ఈరోజు ఆ ధూపాన్ని దేనికి మార్చాడో మనం వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధూపాన్ని దేవుడు దేనికి మార్చేశాడు? ప్రకటన గ్రంథంలోకి ఒకసారి రండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యం, 8వ అధ్యాయము 3, 4 వాక్యాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యం, 8 ముందు చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని విప్పుటకు శక్తిమంతుడవుగా, దాని ముద్రలు విప్పుటకు నీవు ఒక్కడివే యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై, అదుగో విను జాగ్రత్తగా, నీవు వధింపబడిన వాడవై నీ రక్తాన్నిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, నీ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను నీవు కొంటే, ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను నువ్వు చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, ఈవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును రైట్. 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వినాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ధూపం. మా సబ్జెక్ట్లో ఉన్నారా? ఏం కనిపిస్తుంది ఇక్కడ?
ధూపం ధూప ద్రవ్యములను నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఉండిరి. ఈ పాత్రలు ఈ ధూపములో ఉన్నటువంటి ఈ పాత్రలు, వారి చేతుల్లో ఉన్న ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అంటే ధూపాన్ని కొత్త నిబంధనలో దేవుడు దేనికి మార్చాడంటే ప్రార్థనకి మార్చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ధూపము అనగా ప్రార్థన. ధూపం ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, ప్రేయర్. వినండి జాగ్రత్తగా. ప్రధాన యాజకుని చేతిలో ఖచ్చితంగా ఏముండాలా? ధూప పాత్ర ఉండాల. అనగా దాని అర్థం ఏంటంటే సేవ చేసేవాడు మొదట ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థన చేసి సంఘం కొరకు ఉపదేశాన్ని భూమి మీదకి తీసుకొచ్చేవాడై ఉండాలి. ఈరోజు సేవ చేస్తున్న సేవకుల్లో ప్రార్థన జీవితం లేకుండా ధూపం వేస్తే ఎలా వారు ఇదవుతారు? ఆమేన్. ప్రార్థన చెయ్యరు కానీ ఏం చేస్తారు? ధూపం వేస్తున్నారు. ధూపం దేనికి మార్చాడైనా? ప్రార్థనకు మార్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంకొక రిఫరెన్స్ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 8వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మళ్ళీ చదవండి. ఇప్పుడు నా వైపు చూడండి. 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు రాసి పెట్టుకోండి. నా వైపు చూడండి. ధూపాన్ని దేనికి మార్చాడు అంటే ప్రార్థనకు మార్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అనగా ధూపం వేసే వ్యక్తి. ఇప్పుడు బాగా వినండి. ప్రార్థన అనగా ఏంటి? ప్రార్థన అనగా ఏంటి? అందరు చెప్పాలి. ధూపం అనగా ఏంటి? ప్రార్థన అనగా, ధూపం అనగా, ధూపం అనగా, ప్రార్థన అనగా, ధూపం అనగా. కన్ఫ్యూజ్ లేదు కదా? ఓకే. ధూపం అంటే ఇప్పుడు చెప్పాను. నేను ప్రార్థన అన్నప్పుడల్లా ధూపము అని గుర్తుపెట్టుకోండి. నేను ధూపం అన్నప్పుడల్లా ప్రార్థన అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ సబ్జెక్ట్ మీద ముందు కొద్ది నిమిషాలు. ఇప్పుడు ధూపం వేసేటువంటి వ్యక్తి, ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఇష్టానుసారంగా ధూపం వేయటానికి లేఖనం అంగీకరించదు, బైబిల్ గ్రంథం అంగీకరించదు. ఒక వ్యక్తి ధూపం వేయాలంటే కొన్ని అర్హతలు కలిగిన వాడై ఉండాలి. పరిశుద్ధ లేఖనములో, పాత నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి ధూపం వేయటానికి సిద్ధపడ్డాడు అనగా ప్రార్థన చేయటానికి సిద్ధపడ్డాడు. పాత నిబంధన గ్రంథం కనుక ఆమేన్ మనం ధూపం అని మాట్లాడదాం. పాత నిబంధన గ్రంథంలో ధూపం వేయటానికి అనగా బలిపీఠం మీద ధూపం వేయటానికి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ధూపం వేయటానికి ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు. 2 వ్యక్తులు సిద్ధపడ్డాడు. ఎవరయ్యా వీళ్ళు అంటే సేవకుని కుమారులు. యాజకత్వము చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క కుమారులు. ఎవరయ్యా యాజకుడు? ఎవరయ్యా యాజకుడు? అహరోను. ఆమేన్. అహరోను కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అహరోను కుమారులు సంఘములో ఏం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారాలు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. ఎలా పడితే అలా ధూపం వేస్తే అనగా మళ్ళీ ఇటు మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభుల వారు బాగుపడమని చెప్పాడు. ఆమేన్. మళ్ళా మాట్లాడుతున్నా, ధూపం వేసి దేవాది దేవుడు బాగుపడాలని చెప్పాడు. ధూపం దేవుణ్ణి సంతోషపెట్టేది. ఆమేన్. ధూపం దేవుణ్ణి ఆనందపరిచేది. ధూపం దేవునికి ప్రీతికరమైనది. ఇప్పుడు ధూపం వేస్తున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడా? దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాడా? ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దేవుణ్ణి గాయపెడుతున్నాడా? దేవుని దుఃఖపెడుతున్నాడా? దేవుని సంతోషపెడుతున్నాడా? పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రధాన యాజకుని యొక్క పిల్లలు ధూపం వేయటానికి సిద్ధపడ్డాడు. వారి ఇష్టానుసారంగా ధూపం వేస్తున్నారు. లేవికాండం 10వ అధ్యాయంలో ఒక మాట, నా వైపు చూడండి, వద్దు చదవద్దు, టైం లేదు, ముగిస్తున్నా. భోజనాలు వచ్చేంత వరకనే చెప్తున్నా, లేకుంటే అయిపోయింది, వచ్చేవారని చెప్దాం అనుకున్నా. లేవికాండము 10వ అధ్యాయములో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ 2 ఉన్నారు, యాజకుని కొడుకులు.
ఈ ఇద్దరు వ్యక్తులు ధూపం వేయడానికి సిద్ధపడ్డారు. ఓకే, కొద్దిసేపు పాత నిబంధన గ్రంథాన్ని రైట్ అనుకుందాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం ప్రకారం ప్రతి వ్యక్తి ధూపం వేయాలి. ఈ ధూపం వేసే వ్యక్తులు ఎలా ఉండి ధూపం వేస్తున్నారు? వినండి జాగ్రత్తగా. తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, తమ ఇష్టానుసారమైన బ్రతుకుతూ, ప్రధాన యాజకుడికి దేవుడు చెబుతున్న మాటలు వినకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో వినకుండా ఏం చేయటానికి సిద్ధపడ్డారు? వీళ్ళు ధూపం వేయటానికి సిద్ధపడ్డారు. ఏం చేశాడు దేవుడు చెప్పింది ఒక క్రమం అయితే వీళ్ళు క్రమము లేనిది సంఘంలో చేశారు, చెయ్యకూడనిది సంఘంలో చేశాడు. బయటికి వెళ్ళి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక అన్య అగ్నిని తీసుకొచ్చి ఆ అగ్నిలో సాంబ్రాణేసి ధూపం వేస్తున్నారు. ఆమేన్. లేవి కాండము 10వ అధ్యాయములు ఇంటికి వెళ్ళి మీరు ఖచ్చితంగా చదవాలి. ఇది డౌట్ఫుల్గా ఉండొద్దు. సంఘానికి వచ్చి నువ్వు ఏమీ తెలియని వానిగా బయటికి వెళ్ళొద్దు. మందిరానికి వస్తున్నావంటే అంతో ఇంతో దైవ జ్ఞానము నీలో ఉండునుగాక. పూర్తిగా దైవ జ్ఞానం లేకపోతే, నీకు బైబిల్ గ్రంథంలో ఓనమాలు కూడా రాకపోతే కష్టం అండి, కష్టం. దేవుడు చెప్పని అగ్నిని తీసుకొని వచ్చి ధూపం వేస్తూ ఉంటే దేవుడు దాన్ని చూసి సహించలేక అక్కడికెక్కడికే పరలోకంలోంచి ఒక అగ్ని వచ్చి వాడిని దహించి అక్కడికక్కడే బూర్ది చేసి పడేసింది. వారి పేర్లు చెప్తారా? చెప్పాలి, అందరు చెప్పండి. చెప్తున్నారు కదా వాళ్ళు. నాదాబు, అబీహు. ఏం చేశారు వీళ్ళు? ధూపం వేస్తున్నావు, ఓకే. దేవుడు చెప్పే విధంగా ధూపం వేస్తున్నావా? దేవుడు చెప్పని విధంగా నువ్వు ధూపం వేస్తున్నావా? ఆమేన్. దేవుడు చెప్పిన క్రమం ప్రకారమడి సేవలో పరిచర్య చేస్తున్నావా? సంఘంలో పరిచర్య చేస్తున్నావా? దేవుడు చెప్పని విధానంలో నువ్వు సంఘంలో పరిచర్య చేస్తున్నావా? అయ్యా, ఈరోజు సంఘానికి ధూపం అలవాటు చేస్తున్న దైవజనులు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పని రీతిలో నాదాబు, అబీహులు ధూపం వేసి ప్రాణాపాయం తెచ్చుకున్నారు, దహించి వేయబడ్డారు. మళ్ళీ ఈరోజు మేము ధూపం వేస్తున్నా, ఏం కాలేదే నైనా. కృపాకాలం. శరీరపరంగా నీకు ఏం కాకపోవచ్చు, ఆత్మలో ఏనాడు నువ్వు చచ్చిపోయావు. ఆమేన్. ఆత్మను ఆర్పకుడి అని లేఖనం సెలవిస్తుంది. కానీ నువ్వు ఆత్మను ఆర్పుకొని సంఘంలో సేవ చేస్తున్నావు. నీ ఆత్మను ఆర్పేసుకొని జనాలకు వాక్యాన్ని బోధిస్తున్నావు. ఆత్మను ఆర్పేసుకొని వాళ్ళిచ్చే జీతానికి కకృతిపడి సంఘానికి సత్యమేదో అసత్యమేదో రెండింటికి తేడా తెలియపరచలేకపోతున్నావు. క్షమించండి మాటనికి. వారి పరిస్థితులను బట్టో, వారి అనుకూలతలను బట్టో ఈరోజు సేవకులు ఒక మాట చెప్తున్నా వినండి. నిజంగా నీకు సేవ చేయాలని ఆశ ఉంటే, నిజంగా నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు అహరోను పిలువబడినట్లుగా పిలువబడిన వాడిలో ఒకడివైతే, సేవలో నా దేవుడు నీకు ఏది తక్కువ చేయడయ్యా. కొట్టు చప్పట్లు గట్టిగా అర్థమైతే. నువ్వు జీతానికి వెళ్ళి పని చేయాల్సిన పని లేదయ్యా. శాలరీస్కి వెళ్ళి ఈరోజు పని చేయాల్సిన పని లేదయ్యా. ఇక్కడ బోధిస్తున్న నా సాక్ష్యాన్ని చెప్తున్నా, చిన్ని సాక్ష్యం. అన్నా, ప్రతి ఆదివారం వచ్చి నీ మెసేజ్ ఇచ్చిపోన్నా, నువ్వు ఎంత డిమాండ్ చేస్తే నీకు అంత ఇస్తామన్నా అని నా దగ్గరికి ఆఫర్స్ వచ్చాయి. నాకు మీ వాక్యం కావాలన్నా, మీ ఉపదేశం ఈ జనరేషన్కు ఈ ఉపదేశాలు కావాలన్నా నువ్వు ఎంత అడుగుతావో అంత ఇస్తామన్నా. నాతో చెప్పి వినకపోతే ఇంకొకళ్ళతో చెప్పించారండి. ఏమండి, నువ్వు దేవుడు ఎన్నుకున్న సేవకునివా, జీతానికి వచ్చి సేవ చేసే సేవకునివా? ఆలోచించు. ఒకవేళ జీతానికి ఆశపడి కుటుంబ పోషణ కొరకు సేవకు వస్తే వద్దు. నీలో సేవ చేయాలని మంట ఉంది, కాంప్రమైజ్ కావద్దు. సేవకుడు సర్దుకుపోయేవాడు కాదు, రోషము కలిగిన దేవుని పని చేసేవాడు. సర్దుకుపోయి సేవ చేయొద్దు. సేవలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు కష్టంగా ఉంటుంది,
అనుభవించాను కనుక చెప్తున్నా. కూడులో నడిపాడు, గుడ్డలో నడిపాడు, ఆర్థికంగా నడిపాడు దేవుడు. ప్రారంభంలో బాధగా ఉంటుంది, ప్రారంభంలో ఏడుపు, ప్రారంభంలో కన్నీరు, ప్రారంభంలో ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు, ప్రారంభంలో అబ్బా ఇటువంటి సేవ ఎందుకని చాలామంది దీన్ని వదిలిపెట్టుకొని, మహిమ కలిగిన సేవ, మహిమ కలిగిన పరిచయను వదిలిపెట్టుకొని తాత్కాలికంగా శరీర సుఖాలకు, శరీర భోగాలకు, కుటుంబంలో మేము సేవ చేస్తే మా పిల్లలకు స్కూళ్ళు ఫ్రీ, మేము సేవ చేస్తే మా భార్యలు భర్తలకు బట్టలు ఇస్తారు, ఉద్యోగాలు వస్తాయి, మేము సేవ చేస్తే మాకు ఇల్లు ఇస్తారు. దీనికి ఎలా అలవాటు పడుతున్నావు సేవకుడా? నీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, వద్దు. దేవుని నామాన్ని నలుగురు అవమానపాలు చేయొద్దు. నిజంగా నిన్ను దేవుడు పిలిస్తే, నువ్వు పిలుపులో నిలబడితే దేవుని శక్తి నువ్వు కళ్ళారా చూస్తావు. ఒకటి చప్పట్లు గట్టిగేసాయికి. నువ్వు జీతానికి అలవాటు పడినవాడవైతే నా దేవుని శక్తి నువ్వు చూడలేవు. దేవుడు ఆయా వంశంలో, ఆయా జాతుల్లో, ఆయా కులంలో, ఆయా మతాల్లో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘ బిడ్డల్ని ఎందుకు తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తున్నావు? చేతనైతే సంఘాన్ని కట్టు, సరిచేయి, గద్దించు, బుద్ధి చెప్పు, సరైన మార్గంలో నడిపించు, అసత్య బోధలు, దుర్బోధలు ఖండించు. ఇది చెయ్యయ్యా. దేవుడు రేపొద్దున నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నిలబడితే, బలా నమ్మకమైన మంచు దాసుడు అద్దా నా దగ్గరికి అంటాడు. కొట్టు చప్పుళ్ళు గట్టిగేసాయికి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకండి? వద్దు. దేవుడు ఆజ్ఞాపించని దానిని తీసుకొని వచ్చి సంఘంలో నువ్వు ఎలా చేస్తున్నావు? ఎవరో పైన పోపులు, వాళ్ళు తీసుకొచ్చే సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే దుర్బోధలు, వాళ్ళు చెప్పే దయ్యాల బోధలు, ఎలా సంఘానికి వచ్చి దేవుడు సురక్తమిచ్చుకున్న పిల్లల్ని నువ్వు ఆటలాడుతున్నావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ధూపం వేస్తున్నా నాకేం కాలేదని. పైకి నువ్వు బాగానే ఉండొచ్చు, లోపల నీ శరీరాన్ని వెంటాడుతున్న రోగాలు ఏంటో మాకు తెలుసు, జనాలకు అర్థం కాకపోవచ్చు. నెంబర్ 2, నీ ఆత్మ ఏనాడు చచ్చిపోయింది. ఆత్మను చంపుకొని ఈరోజు నువ్వు సేవ చేస్తున్నావు. ఆత్మలో చల్లారిపోయావు, ఆత్మీయతలో దిగజారిపోయావు. డబ్బు నిన్ను ఆపేసింది, డబ్బు నీ నోరిని కట్టివేసింది. ప్రజలకు సత్యాన్ని, సర్వసత్యాన్ని బోధించనివ్వకుండా. ఆత్మను ఆర్పకుడి అని లేఖనం ఉంది. ఆత్మను ఆర్పుకొని ఈరోజు సేవ చేయొద్దయ్యా. మీ మేలు కోరి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. వద్దు. చేతనైతే సంఘానికి సత్యాన్ని ప్రకటించు. అగ్ని తీసుకొని వచ్చి ధూపం వేస్తే అక్కడికక్కడే తండ్రి అక్కడ ఉన్నాడు, తండ్రి కళ్ళ ముందే బూడిదైపోయారండి. ఆ స్థానంలో నీవు నేనుంటే ఏం చేస్తామో తెలుసా? దేవుని మీద నెప్పమేస్తాం, దేవుని దూషిస్తాం. కానీ అహరోను ఏం చేశాడో తెలుసా? గుండెల్లో గుప్పెడంత బాధను పెట్టుకొని కళ్ళ ముందు 2 కొడుకులు అర్ధాంతరంగా చచ్చిపోతే ఇంకా నేను సేవ చేయనని చెప్పేసి వెనుకంజ వేయని వాడు అహరోను. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. అందుకే ఒకడు సేవ చేస్తే అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలి. ఈరోజు పిలుపు, దర్శనం, అభిషేకం లేకుండా సేవ చేస్తున్నావు. ఎందుకు అహరోను పిలువబడినట్లు పిలువబడాలని హెబ్రీ పత్రికలో చెప్పాడో తెలుసా? అదిగో కళ్ళ ముందు పిల్లలు నాశనమైతే, వద్దన్న పని చేసి దేవుని ఉగ్రతకు లోనైతే, అన్నా, తమ్ముడా, మోషే, ఇంకా నేను చేసింది చాలరా దేవా, ఇంకా చేసింది చాలనైనా, నీకు నీ సేవకు దండమయ్యా అని చెప్పేసి వెనక్కి తిరిగి పోలేదండి అహరోను. ఆమేన్. అర్ధాంతరంగా అక్కడికక్కడే వారికి చేయాల్సిన భూస్థాపన చేసేసి మరలా వచ్చి యాజక ధర్మాన్ని చేసిన వాడు అహరోను. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే దీవెన వస్తుంది.
వాడు తాగి తాగి మందిరాలకు రాక తాగి సచ్చింటాడు. వాని ఫ్లెక్సీ ముందర పైన వాక్యం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని ఆత్మకూటం పెట్టింటారు. ఆడు ఏనాడు మందిరానికి రాడు, అని బతుకులో బాప్తీసం ఉండదు. వాడిని జ్ఞాపకం చేసుకుంటే కుటుంబానికి ఆశీర్వాదం అంట. ఏం కొటేషన్లు పెడతారండి వాక్యం. అబ్బా, వాడు క్యాన్సర్తో, ఎయిడ్స్తో, దుర్మార్గమైన పనులతో ఇష్టానుసారంగా తాగి శరీరానికి ఎయిడ్స్ తెచ్చుకొని, రోగం తెచ్చుకొని, వాడు పోయేది కాక ఇంట్లో భార్య కంటించి పిల్లలకు శాపాన్ని పెట్టి పోతే వాని సమాధికి వాక్యం ఏంటో తెలుసా? ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ఎక్కడ నిద్రించాడు వాడు? ప్రభునందు నిద్రించాడంట. తాగి 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 సచ్చాడు వాడు. మందిరానికి రాక, బాప్తిసం లాక సస్తే వాక్యమేమో, అబ్బో ఏం కొటేషన్లు పెడతావు. ఆలోచన చేయండి. ఇవన్నీ నా అనుభవంలో మీకు చెప్తున్నా. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన గ్రంథాన్ని నెరవేర్చాడు, కొట్టివేయలేదు. అది నెరవేర్చి జరిగించి కొత్త నిబంధన గ్రంథంలో ఇది చెయ్యండి. ఏవి తీసేశాడు, ఏవి ఉంచాడు, వేటి స్థానంలో వేటిని చేర్చాడు. ఇది బైబిల్ చదువుతున్న వారికి మొట్టమొదటగా రావాల్సిన ఆలోచన. పాత నిబంధన గ్రంథం చదివి ధూపం ఏమన్నాడు కదా దేవుడు అని కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి నువ్వు సంఘంలో ధూపం వేసినావు అనుకో, ఎవరివి నువ్వు ఎవరివి? బొమ్మను స్తుతించేవాడివి. నువ్వు స్తుతించేది కాకుండా సంఘాన్ని అంతటిని కూడా బొమ్మను స్తుతించే విధంగా చేస్తున్నావు. అనగా ఒక విగ్రహారాధనకుడివి నువ్వు. దేవునికి నచ్చనివి చేస్తున్నావు. అలనాడు అహరోను టైంలో వారు ఏ విధంగా నచ్చని పని చేసి దేవుని ఉగ్రతకు తీసుకొచ్చారో ఈరోజు సంఘంలో అదే జరుగుతున్నాయి. వారికి వెంటనే శిక్ష వచ్చింది. ఈరోజు ఇంకా నీకు శిక్ష రాలేదని విర్రవీగుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తున్నా. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ధూపం వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ధూపం వేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు నుంచి ఈ ధూపం అనే ప్రక్రియ నడుస్తూనే ఉంది, నడిచింది. యేసుక్రీస్తు ప్రభు రాకముందు నుంచి ధూపం నడిచింది. కొత్త నిబంధన గ్రంథంలోనే ఈ ధూపం ప్రక్రియ నడిచింది. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 9వ వాక్యం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా, చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం బిగ్గరగా. ఎవరయ్యా ఇతను? ఎవరితను? అక్కడనేమో ధూపం వేస్తే దేవుని ఉగ్రత దిగి వచ్చింది, ఇక్కడేమో ధూపం వేస్తే ఆ ధూపం తీసుకుని వెళ్ళటానికి దేవదూత దిగి వచ్చింది. కొడు చప్పట్లు గట్టిగా సైకే. ఎవరితను? జకరియా, ఎలిజబెత్ యాజక ధర్మాన్ని పాటిస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ధూపం వేసిన వ్యక్తి ఇష్టానుసారంగా ధూపం వేస్తే శిక్షించి పడేశారు. కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభు అప్పటికి రాలేదు కనుక ధూపం వేసేటువంటి ఆ వ్యక్తి ధూపం వేస్తే ఆ ధూపాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవదూతను పంపించాడయ్యా. ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. ఆమేన్. తప్పన్న దాన్ని దేవుడు తప్పుగానే చూస్తాడు, కరెక్ట్ అయిన దాన్ని దేవుడు కరెక్ట్గానే చూస్తాడు. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చేవాడు కాదు నన్ను ప్రకటిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడేమో ధూపం వేసినవన్నీ చంపేశా,
క్రమం లేని ధూపం అది. ఇక్కడనేమో ధూపం వేస్తున్న వాడిని, అతని యొక్క ధూపాన్ని తీసుకుని వెళ్ళటానికి, శుభవార్తను చెప్పటానికి దేవదూతను పంపించాడు. ఇంతకు ఎందుకు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? అతనిలో లేనిదేంటి? ఏమి లేదని చంపాడు, ఏముందని ఆశీర్వదించాడు. ఏమి లేదని అగ్నికి ఆహుతి చేశాడు, ఏమి ఉందని కుమారుణ్ణి జ్యేష్ఠుని ఇచ్చి వంశాన్ని నిలబెట్టాడు. కొట్టు చప్పులు గట్టిగేసరికి ఈరోజు ధూపం వేస్తున్న వాళ్ళు, అనగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు తెలుసుకోవలసిన ఒక నగ్న సత్యాన్ని ఇక్కడ మీరు చెప్తున్నా. కింది వచ్చిన మీరు చదువుకుంటూ వస్తే, జకర్యానంట తన జీవిత కాలం అంతా, ఆ మాట చాలా బాగుంటుంది. 6వ వాక్యాన్ని చదవండి ఒకసారి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను, నెంబర్ 1 ఎలా నోట్ చేసుకో, ధూపం వేసేవానికి ఉండాల్సిన క్వాలిటీ అని రాసుకో. ధూపం వేసేవాడు ఏ క్వాలిటీతో ఉండాలి? అనగా ధూపం అనగా చెప్పండి అందరూ. ధూపం అంటే ప్రార్థన చేసేవానిలో ఉండాల్సిన లక్షణాలు. ధూపం వేసేవాడు అనగా ప్రార్థన చేసేవాడు మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలా? దేవుని మాట వినాలి. సకల ఆజ్ఞలు అనగా దేవుని మాటలు వినేవాడై ఉండాలి. నెంబర్ 1. ధూపం వేసేవాడు అనగా ప్రార్థన చేసేవాడు. నెంబర్ 2, దేవుని దృష్టికి ఎలా ఉండాలి? దాని ముందు నిరపరాధులై ఉండాలి. నెంబర్ 3, ఇప్పుడు చదువురా, 3 ఉన్నాయండి అక్కడ. మొత్తం 4 ఉన్నాయి అక్కడ. 6వ వచనం నుంచి మళ్ళీ చదువు. వీరిద్దరు అనగా ఎవరు? భార్య భర్తలు, సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు. అనగా మీకు అర్థం కావాలి చెప్పాలంటే, సేవకుడు సేవకురాలు. ఆమేన్. సేవకుడు సేవకురాలు. ఇవన్నీ చెప్తే చాలా టైం అవుతుంది, ముగిస్తుండలే. ముగిద్దాం, మళ్ళీ వచ్చేవారం దేవుని అయిపోలే సబ్జెక్టు, నేను ముగిస్తున్నా. సేవకుడు సేవకురాలు వీళ్ళ బ్రతుకు దినములన్నిటంట ఎలా ఉన్నారంట? వీళ్ళు ప్రభువు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వినండి జాగ్రత్తగా, ఇంకా చాలు. అవి ఒక్కొక్క పాయింట్ నోట్ చేసి పెట్టుకో. ఆడ ఉన్నవి ఏంటంటే, నెంబర్ 1, దేవుని యొక్క సకల ఆజ్ఞల నిమిత్తం అంటే దేవుని మాట ఏది చెప్తే అది చేశాడు, మాట విన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నిరపరాధులైపోయారు. అంటే ఏ అపరాధమైన పనులు చేయలేదు, దేవుడు వద్దన్న పని ఏది చేయలేదు. నెంబర్ 3, నీతిమంతులయ్యారు. ఏ దోషం వారి మీద ఉంచుకోలేదు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణాలండి ఇవి. ఎందుకయ్యా వీరి ప్రార్థన, వీరి ధూపాన్ని ఇదిగో తీసుకుని వెళ్ళటానికి గాబ్రియేలు దూత వచ్చిందయ్యా అంటే, దేవుని దృష్టికి ఇలా ఉండి ధూపం వేస్తున్నారు. దేవుని దృష్టికి ఇలా ఉండి ప్రార్థన చేస్తే నీ ధూపం కూడా, నీ ప్రార్థన కూడా తీసుకుని పోవడానికి దేవదూతలు నీ దగ్గరికి వస్తాయి. కొట్టు గట్టిగా అర్థమైతే ఆమేన్. ఫైనల్ ముగిస్తున్నాగా. అక్కడ ఎందుకు శిక్షించడం వల్లని? దేవుని దృష్టికి దేవుని మాట వినలేదు. నెంబర్ 1. నెంబర్ 2, దోషమైన పని చేశాడు, వద్దు అన్న పని చేశాడు. నిరపరాధులైపోయారు, అపరాధులైపోయారు, చెడ్డవారైపోయారు, దేవుని దృష్టికి ద్రోహులైపోయారు, నిందతో ఉన్నారు. ఏమండి, తద్వారా అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. ఇక్కడ వీళ్ళు దేవుని దృష్టికి అపరాధము లేనివారిగా, నిందరహితులుగా దేవుని సకల ఆజ్ఞల మర్యాద చొప్పున విన్నారు. కనుక వీరి ధూపం ఎక్కడికి వెళ్ళింది? మీరు ఇది చదివితే బాగుంటుందేమో. ధూపం అనగా ప్రార్థన. వారి ప్రార్థనలన్నీ కూడా దేవుని సముఖంలో ధూపంలాగా చేరతాయంట. ప్రకటన గ్రంథము ఆ ఒక్కటి చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. సువర్ణ ధూపార్ది చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడగా
సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన, అదిగో నోట్ చేసుకో, పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఇప్పుడు ధూపం అనగా ఏంటయ్యా అంటే ప్రార్థన. అంటే ఇప్పుడు ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలా? ఆ ప్రార్థన ఏమంట? పరిశుద్ధుల ప్రార్థన అనేది మీరు చదివి ఏమర్థమవుతుంది ఏమో. బిగ్గరగా చప్పలు కొట్ట నాకలే వాళ్ళు, అది ఎవరం. థ్యాంక్ యూ. మీ కరధ్వనులతో మీ యొక్క ఏమంటారు, మీ ఆర్తనాదాలు, ఆకలినాదాలు తెలియపరిచినందుకు ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసేవాడికి లక్షణాలు ఉండాలండి. అనగా ధూపం వేసేవాడు ఎలా ఉండి ధూపం వేస్తే, అనగా ప్రార్థన చేసేవాడు ఎలా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఇందాక చెప్పాను కదా, దేవుడు ప్రార్థన చేసి బాగుపడరు అని చెప్తే ప్రార్థన చేసి పాడైపోతున్నారు. ఓ అమ్మో ఏం ప్రార్థన, మందిరాలకు పోయి 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 ఏం ఒరిగిందని, నేను అడిగింది ఏమి ఇచ్చినాడని యేసయ్య. అందుకే ఈ దేవుని దూరపెట్టి, దేవుని దూరం పెట్టి టెంకాయ తీసుకుని పోతున్నా ఆడికి ఆడగొట్టనికి. ఈమె ప్రార్థన చేసి 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 చాలా అయిందంట. దేవుడు ఈమె మనీ ఆలకించలేదంట. కాబట్టి యాస్రికి వచ్చి ఈ దేవుని వదిలిపెట్టి ఇంకొకళ్ళ కాడికి పోయిందంట. వింటున్నారా? నాతో వచ్చి చాలామంది చెప్పిన మాట. నా ప్రియ సంగమా, ధూపం వేసేవాడు, ప్రార్థన చేసేవాడు, నిజంగా నువ్వు ప్రార్థన చేసేదానివైతే, నిజంగా నువ్వు ప్రార్థనకు వచ్చేదానివి, ప్రార్థనకు వచ్చేవాడు అయితే పాపము చేస్తావు, ప్రార్థన చేస్తావు. నిజంగా నువ్వు ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివైతే ప్రార్థన చేసిన తర్వాత పాప సంబంధమైన పనులు చేయకూడదని నీకు తెలియదా? నిజంగా నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివైతే మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి టీవీల దగ్గర, సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర కూర్చోకూడదని నీకు తెలియదా? ఇలాంటి ప్రార్థనలు చేసి నీకు యాసకు వచ్చిందా? ప్రార్థన చేసేదానివి తెలియదా? నోట్లో ఆకులు పసరం మాత్రం నమలకూడదని. ఇలాంటి వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడా? ఇలాంటి ప్రార్థనలు సత్యాంతకాలం చేసిన సోప్షిత, నో యూజ్, ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా? ప్రార్థన చేస్తున్న నీవు అన్యాయమైన పనులు, అక్రమమే పనులు, అడ్డదారులు తొక్కకూడదని మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, అర్పణ అర్పిస్తావు, బలలో చేస్తావు, బయటికి వెళ్ళి మళ్ళా నానాక చెత్త చెదరంతో కూడిన పనులు చేస్తావు. ఇటువంటి ప్రార్థన ద్వారా నీకు ప్రతిఫలం వస్తుందా? ఎందుకు జకర్యా, ఎలిజబెతులు వారి ప్రార్థన వినటానికి, వారి ధూపాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవదూతను పంపించాడు. దేవుని దృష్టికి నిందరహితులుగా, నీతిమంతులుగా ఉండిపోయారు. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. చాతనైతే ప్రార్థన చేస్తున్న నీకు తెలియాల్సిన ఒక నగ్న సత్యం ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తున్న నీవు నీతిగా బతుకుతున్నావా? ప్రార్థన చేస్తున్న నీలో నీతి కలిగిన పనులు ఉన్నాయా? ప్రార్థన చేస్తావు, నీతి మాలిన పనులు చేస్తావు. ప్రార్థన చేస్తావు, అన్యాయమైన పనులు చేస్తావు. ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు, అక్రమాలు చేస్తావు. నీతి లేని ఈ లోకంలో నీతిగా బ్రతకగలుగుతున్నావో? ప్రార్థన చేస్తున్నా ఓ క్రైస్తవ కుటుంబాలరా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ మాట, తీసుకో చేతనైతే. ప్రార్థన చేస్తావు, అన్యాయమైన సంపాదన, అక్రమమైన సంపాదన. ప్రార్థన చేస్తావు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇంట్లో భర్తను, భార్యను, పిల్లల్ని. వాడు ప్రార్థనకు వస్తాడు, తల్లిని ఒక మాట, తండ్రిని ఒక మాట, పిల్లల్ని ఒక మాట మాట్లాడతాడు. వాడు ఎవడు? వీడు ప్రార్థన చేస్తాడు. అమ్మా, ఇట్లాంటి ప్రార్థన కదా ఆలకించే దేవుడు? ఇలాంటి ప్రార్థన కదా ఆలకించేది? మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి ఒక మాట చెప్పమంటారా? నా ప్రియ సంగమా, ప్రార్థన చేస్తున్న నీకు తెలియాల్సిన సత్యం ఒకటి ఉంది. మందిరానికి వస్తున్న నీవు గ్రహించాల్సిన సత్యం ఒకటి ఉంది. ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తావు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి.
ప్రార్థన చేస్తావు, తీసి చదివితే బాగుంటుంది. నాకు కూడా వచ్చేది చూడకుండా నేను చదువుతా. ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు, దుష్టులతో సహవాసం చేస్తావు. మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని ఇకలు పక్కపక్కలు అబ్బో అంతనేదే. ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకించేది. ప్రార్థన చేస్తావు, మందిరానికి వస్తావు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని సొల్లు వ్యవహారాలు చేసి టయాన్నంతా వేస్ట్ చేస్తావు. నిజంగా నువ్వు ప్రార్థన పరుడువేనా? నువ్వు ప్రార్థన పరురాలువేనా? ఇదే నన్ను వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి నేర్చుకుంటున్నది. ఏం నేర్చుకుంటున్నావు? ప్రార్థన చేస్తావు, దుష్టుని పనులు చేస్తావు, దుర్మార్గమైన పనులు చేస్తావు. ఇటువంటి వారి ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? యూట్యూబ్లో ఒక శ్రేష్టమైన మెసేజ్ ఉంది, వినండి జాగ్రత్తగా. ఇంటికి వెళ్ళి వాని ప్రార్థన పాపమైపోవునుగాక. అరే అది అప్లోడ్ అయిపోయింది. వాని ప్రార్థన పాపమైపోవునుగాక. ఎవరి ప్రార్థనలు దేవుడు ఆశీర్వదించి ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి ప్రార్థనలు పాడై ప్రార్థన చేసి ఈరోజు ఆయుష్ దినాలు తగ్గించుకుంటున్నారండి. యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. ఆ మెసేజ్ ఎప్పుడైపోయింది. నీకు తెలియని విషయం ఏంటంటే, మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, దుష్టమైన పనులు ఎందుకు చేస్తావు? నువ్వు చెయ్యకూడని నీచ కార్యాలు ఎందుకు చేస్తావు? ఏమండి, ప్రార్థనకు వస్తున్న నీకు తెలియదా నీ నోరును జాగ్రత్తగా పెట్టుకోవాలని? ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా నీ ఒళ్ళును జాగ్రత్తగా పెట్టుకోవాలని? లేఖనం సెలవిస్తుంది, భర్తకు తప్ప భార్య మీద, భార్యకు తప్ప భర్త మీద, పరాయి పురుషునికి శరీరం మీద అధికారం లేదని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థనకు వస్తావు, అక్రమ సంబంధాలకు లోనవుతావు. ప్రార్థనకు వస్తావు, పరాయి పురుషుని వ్యామోహంలో పడతావు. ప్రార్థనకు వస్తావు, మందిరానికి వస్తావు, పరాయి స్త్రీ వ్యామోహంలో పడతావు. నువ్వు ఎలా ప్రార్థన పడు కాగలవురా? ఇలాంటివి చెప్పరు మందిరంలో, ఇలాంటి వద్దు. సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నావా, అపవిత్రపరుస్తున్నావా? సంఘాన్ని బాగు చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? సంఘానికి వస్తున్న బిడ్డల్లో పాపమైన వేరును విరిచివేస్తున్నావా, నరికి వేస్తున్నావా? వాక్యమైన రెండంచెల ఖడ్గము చేత ఇంకా సంఘానికి వస్తున్న వారిని పాపపు వైపుకు ఈడ్చుకొని పోతున్నావా? ఏం నేర్పిస్తున్నావు సేవకుడా సంఘానికి? తెలియదా ప్రార్థన చేస్తున్న నువ్వు ఎలా ఉండాలో? క్రైస్తవుని జీవితం ఎట్లా అలవాటు చేసుకున్నారంటే, ఎంత నీచంగా అపవాది ఈరోజు మిమ్మల్ని ఆడుకుంటుంది, ఫుట్బాల్ ఆడుకుంటుందంటే, ఒక క్రైస్తవుని జీవితము, ఒక క్రైస్తవుని దినం ఈ విధంగా ప్రారంభమవుతాడంట. పొద్దున్న లేస్తానే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము, సర్వోన్నతుడా నీవే నాకు. పొద్దున్న లేస్తానే భక్తి గీతాలతో ప్రారంభిస్తావు ఆ దినాన్ని. ఎంత నీచమైన బ్రతుకుతున్నారండి క్రైస్తవులు. పొద్దున్న లేస్తానే మొబైల్లో ఫస్ట్ ఏసే పాటే, ఫస్ట్ దేవుని టీవీ పెట్టినమే, ముందు సతీష్ అన్నదో, లేకపోతే శాలేం అన్నదో, లేకపోతే ఇంకొక అన్నదో, ముందు వాక్యాలు విందాం. టీవీకి ముందు పూజ చేసి ఎవరితో? సేవకులతో. తర్వాత ఇంకా తర్వాత అన్నీ అవే. ఏంటండి ఇదే ఆ క్రైస్తవుని బ్రతుకు, ఇదే ఆ క్రైస్తవుని జీవితం. పొద్దున్న లేచి దినాన్ని దేవునితో ప్రారంభిస్తావు, దేవుని మాటతో ప్రారంభిస్తావు, దేవుని వాక్యంతో ప్రారంభిస్తావు, దేవుని పాటతో ప్రారంభిస్తావు. తర్వాత బతుకంతా రోత బతుకేనా? రోత జీవితమేనా? ఇదా? ఇటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? అందుకే చెప్పింది, ప్రార్థన చేసి బాగుపడండి అని దేవుడు చెప్తే, ప్రార్థన చేసి పాడైపోతున్నారని క్రైస్తవులు.
నీ దేవుడు పక్షపాతి లేని దేవుడు అండి, పక్షపాతం చూపునివాడండి నీ దేవుడు. ఎందుకయ్యా నాదాబు అబీహును చంపావు? ఎందుకయ్యా ఎలిజబెత్ జక్రియల ప్రార్థన ఆలకించావు? ఆయన ధూపమేమో కాల్చివేశావు, వీళ్ళ ధూపమేమో నీ దగ్గరికి తీసుకున్నావు. ఏంటి తేడా? వీళ్ళలో ఉన్నదేంటి, వాళ్ళలో లేనిదేంటి? ఈరోజు ఎందుకు నీ కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది? ఎందుకు నీ భర్త నీ మాట వినటం లేదు, నీ భార్య నీ మాట వినటం లేదు, నీ పిల్లలు నీ మాట వినటం లేదు? ప్రార్థన చేస్తున్న నీవు, ప్రార్థనకు వస్తున్న నీవు సరైన జీవితం జీవించడం లేదండి, సరైన బ్రతుకు బ్రతకడం లేదండి. ప్రార్థన చేస్తావు, మొబైల్లో చూడకూడదు చూస్తావు, పొద్దున్న లేచి దేవుని పాటలు వింటావు, మిగిలినదంతా గర్ల్ ఫ్రెండ్తో చాటింగు, బాయ్ ఫ్రెండ్తో చాటింగు. ఏమండి, పొద్దున్నేమో దేవునితో ప్రారంభిస్తావు, సెల్లును కానీ టీవీని కానీ ఇంటిని కానీ. పండుకునే లోపు పొద్దున్నే పరిశుద్ధంగా ఉంటావు, రాత్రి పడుకునేటప్పుడు ఎంత మురికంటికించుకుంటున్నావో చూసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. ఇటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళ? ఇదే ఆ క్రైస్తవుని జీవితం, ఇదే ఆ క్రైస్తవుని బ్రతుకు. ఇటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా నీ చూపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలని? ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా చెడు వినకూడదని? ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా బూతు మాటలు నీ నోట్లోంచి రాకూడదని? ప్రార్థన చేస్తున్నా నీకు తెలియదా నోట్లోకి ఏ అపవిత్రమైన సారా, గుట్కా, పట్కా, చుట్కా అన్ని పంపించకూడదని? ఏంటండి, ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా పాపముతో చెలగాటమాడకూడదని? ఈరోజు ప్రార్థన చేస్తావు, పాపముతో చెలగాటమాడతావు. ఈరోజు ప్రార్థన చేస్తావు, టీవీలతో, సినిమాలతో, సీరియల్తో చెలగాటలాడతావు. ఈరోజు ప్రార్థన చేస్తావు, ఇటు అపవాది సంబంధమైన పనులు మానుకో. ఎప్పుడు నువ్వు బాగుపడేది? ఎలా బాగుపడతావు నువ్వు? ఎప్పుడు అందుకే కుటుంబంలో చూడండి, ఒక్కరికి పోతే ఒకరి సమస్య పోయింది నేను ఊపిరి తీసుకుంటాకల్లా మరొకరికి రెడీగా ఉంటుంది. కారణం, మందిరానికి వస్తున్న నీవు మొట్టమొదటిగా దేవుని దృష్టికి సరిగా లేవు. ప్రార్థన చేస్తున్న నీవు మొట్టమొదటిగా దేవుని దృష్టికి యోగ్యకరంగా లేవు. కాబట్టి ఇష్టానుసారంగా ధూపం వేస్తే ఆ ధూపము దేవుని సన్నిధికి చేరుతుందా? చేరదా? నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఇష్టానుసారంగా ఉండి దేవుడు చెప్పినట్లు వినకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకించడన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. నిజంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించాలా? ఎంతమంది ప్రార్థన దేవుడు ఆలకించాలి? ఏళ్ళ తరబడి ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తావు, ప్రతిఫలం ఉండదు. చేసి యాసిరికి వస్తుంది, ఇంకా విసుకొస్తుంది. ఆమేన్. ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే ప్రార్థన చేస్తున్న నీవు దేవుడు చెప్పినట్లు విని ధూపం వేయి. కొట్టు చప్పలు గట్టిగా వేసాయికి. ఆయన చెప్పుతున్నట్లు విని ధూపం వేయి, అనగా ప్రార్థన చేయి. ఆయన ఏం చెప్తున్నాడు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఏంటి? మొన్న బీరోల మీటింగ్లో అనుకుంటా మాట్లాడాడు. ఈరోజు పదాజ్ఞలు, విశ్వాసూత్రము, ఇంకేంద్రా పరలోక ప్రార్థన, ఈ మూడు వచ్చేస్తే పరలోక రాజ్యం వస్తుందట. ఈ మూడు వచ్చి ఇక్కడ బళ్ళు ఇచ్చారేమో నీకు. ఆమేన్. మా పాతకాలంలో మా అమ్మ మా నాన్న చెప్పేది, బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నా. ఎట్లా? ఏం చేసినావు? 10 ఆజ్ఞలు చెప్పాలా, ప్రభు ప్రార్థన చెప్పాలా, విశ్వాసూత్రం చెప్పాలా? ఇవి చెప్తే బళ్ళు ఇచ్చాం, లేకపోతే లేదు. ఈ మూడు వచ్చేస్తే పరలోక రాజ్యం వచ్చినట్లేనా? నా ప్రియులారా, 2 చేతులు జోడించి మీతో చెప్తున్నాను, దేవుడు మాట్లాడేటువంటి గంట ఉపదేశం. నువ్వు నిజంగా ప్రార్థనకి వెళ్ళేదానివైతే, నిజంగా ప్రార్థనకు వచ్చేదానివైతే, నిజంగా ఇంట్లో మోకరించి ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివైతే, ముందు నిన్ను నీవు దేవుని ఎదుట నిర్దోషిగా, నీతిమంతునిగా ఎంచుకో. కొడు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఎలిజబెత్ జకర్యాలు చేసింది అదే. ఆ పని మొట్టమొదటిగా చేసి ఇప్పుడు దేనికి సిద్ధమయ్యాడు? దేనికి సిద్ధమయ్యాడు? ధూపం వేయడానికి సిద్ధమయ్యాడు. ఆమేన్.
అనగా ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యాడు. నిన్ను నీవు శుద్ధి చేసుకోకుండా, దేవుని దృష్టికి నిన్ను నువ్వు నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా ఉంచుకోకుండా నువ్వు ఎక్కడికన్నా తిరిగి రాపో. నీ బుద్ధి పుట్టిన దగ్గరికి వెళ్ళు, ప్రార్థనకు ఎక్కడికైనా వెళ్ళు. ఛాలెంజ్ చేసి సంతకం చేసి ఇస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీలో నాలో జకరియా ఎలిజబెతు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి లక్షణం లేకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నా నీ మైండ్ మారదే. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా, ఎక్కడికెక్కడికి వెళ్ళొస్తున్నా, ఎంత పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళొస్తున్నా నీ వ్యవహారం అంతేనే, సాక్షి జీవితం లేదే. పొద్దున్న లేస్తే దీంతో కొట్లాడతావు, దాంతో కొట్లాడతావు, ఈంతో కొట్లాడతావు, వాంతో కొట్లాడతావు. ఎక్కడ నీ సాక్షి జీవితం? అమ్మా ఈమె ప్రార్థన కోతుంది, ఈమె మనసు మారింది, ఈమె మాట తీరు మారింది, ఎక్కడ నీ సాక్ష్యం? నీ వల్ల దేవునికి అవమానకరం అవుతుంది. కాబట్టి ప్రియులరా, ఎందుకయ్యా నాదాబు అబీహులను దేవుడు దహించేశాడు? కారణం, ధూపం వేస్తున్నారు అనగా ప్రార్థన చేస్తున్నారు, వారిలో పరిశుద్ధమైన జీవితం లేదండి. అపవిత్రతలు అయిపోయారు, అంధకారంలో ఉన్నారు, ఇష్టానుసారంగా ఉన్నారు. ఇంకొక వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు, అది చెప్పనీకి టైం లేదు. ఇంకొక వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు ఇంకా ఎంత ఘోరం అంటే మందిరానికి వచ్చి మందిరంలో చెయ్యకూడని పనులు చేశారండి. అక్కడ వాళ్ళను దేవుడు ఖడ్గానికి అప్పగించి పడేశాడు, ఇక్కడ అగ్నికి ఆహుతి చేశాడు, వాళ్ళని ఖడ్గానికి అప్పగించాడు. కానీ నా దేవుడు తనను తాను పరిశుద్ధంగా ఉంచుకొని ఎవరైతే ధూపం వేస్తారో అనగా ప్రార్థన చేస్తారో, జకరియా ఎలిజబెతు లాగా ఎవరైతే ఉండి తమను తాము కాపాడుకుంటూ లోకంలో ఉన్న ఇహలోక పాప మాలిన్యాన్ని అంటించుకోకుండా దేవుని కొరకు ఎవరైతే నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తారో వారి ప్రార్థనలు, ఈ రోజు నుంచి అట్టి ప్రార్థనలు నువ్వు చేయి. నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వకపోతే వచ్చి నన్ను అడుగు, నా కాలర్ పట్టుకొని అడగవచ్చు ఎవరైనా కానీ. ఆమేన్. చేతగాని ప్రార్థనలు చేస్తావు, ఇష్టానుసారమైన ప్రార్థనలు చేస్తావు, ప్రార్థన చేస్తావు, పాపపు సంబంధమైన పనులు చేస్తావు, పాపం చేస్తావు, దుష్టుల మార్గంలోకి వెళ్తావు. ఈడ ప్రార్థనకు వస్తావు, వాడు బాప్తిసం తీసుకుంటాడు, బల్లలో చేయేస్తాడు, పోయి సీక్రెట్లు, బీడులు, సారేదాగాలతో కూర్చొని ఎవరాలు పెట్టింటాడు వాడు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం లేదన్నా వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నా, మూడో రోజుకు వాడిని కూడా బార్ షాపులో కూర్చోబెట్టుకుంటారు వీళ్ళు. ఆమేన్. ఏంటి? కాబట్టి నా ప్రియులారా విని జాగ్రత్తగా. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఎందుకయ్యా జకరియా ఎలిజబెతుల ప్రార్థనలు ఆలకించటానికి, వారి ధూపాన్ని, వారి పొగను తీసుకుని వెళ్ళటానికి ఎవరిని పంపించాడు దేవుడు? దేవదూతను పంపించాడండి. కొందరికి నేను కొన్ని చెప్పా, దేవుడు మన ప్రార్థనలు డైరెక్ట్గా తీసుకు వెళ్ళే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో దేవదూతలు సంచరిస్తూ ఉంటారు. చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తారా? రైట్, వెరీ గుడ్. ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, ఎలాంటి ప్రార్థన చేసి మళ్ళీ ఇష్టానుసారమైన బ్రతికే ప్రార్థన కాదండోయ్. అలాంటి ప్రార్థనలు చేస్తే కొట్టబడుతూనే ఉంటావు. అలాంటి ప్రార్థనలు చేయడం మాని, ఇన్నాళ్ళు ఇష్టానుసారంగా ప్రార్థన చేశావు, వద్దు. ఇక నుంచి అయినా దేవుడు మెచ్చి, దేవుడు ఇష్టపడి నీ దగ్గరికి ఒక దేవదూతను పంపించి ధూపం అనే ప్రార్థన పైకి తీసుకుని వెళ్ళే ప్రార్థన చేయి. ఇక నుంచి కొట్టు చప్పలు గట్టిగేసాయికి ఆ ప్రార్థనకు అలవాటు పడుగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి ప్రార్థన చేయండి, అలవాటు చేసుకోండి. లేకపోతే ప్రార్థన జోలికి రావద్దు, మందిరానికి కూడా రావద్దు. అన్నా నేను ఇవి మానకలేకపోతున్నాను, నేను ఇవి ఉండలేకపోతున్నాను, అయితే ప్రార్థన చేయడం మానే ముందు. నేను ఇటొక్కాలేస్తా అంటే మధ్యలో మునిగిపోయేది నువ్వే. మన పెద్దలు ఒక సామెత ఉండే తెలుసా? 2 పడవల పైన ప్రయాణం సాగదు, ఒడ్డుకు చేరలేవు, గమ్యానికి చేరలేవు, పుసక్కిన మునిగిపోతావు అనొకసారా. కాబట్టి ముందు ఇవన్న మానుకొని ప్రార్థన చేయి. ఆమేన్. దేవుని సహాయాన్ని అడిగి, దేవా ఇన్నాళ్ళు నాకు ఇష్టం వచ్చిన ప్రార్థనలు చేశాను, అందుకే నా ప్రార్థన ఆలకించలేదు. ప్రార్థన ఆలకించువాడా, ఈ రోజు నుంచి నీ దగ్గరికి వచ్చే ప్రార్థన నాకు నేర్పించాయని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నీ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే విధంగా చేస్తాడు. కొన్ని చప్పట్లు గట్టిగా యేసయ్యకి.
అట్టి కృప ఆత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి